ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద జెన్జెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ ప్రకటించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారమే సంస్థ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, ప్రతి సంవత్సరం 1 కోటి ఉద్యోగాలు కల్పించాలని, తెలంగాణలో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేటు విద్యా సంస్థల ఫీజును నియంత్రించాలని, స్థానిక యువతకు ప్రైవేటు సంస్థల్లో 75% ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. ఈ రోజు ఉద్యమాల కిల్లా అయినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జెన్జెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని ఈ రోజు జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సంఘం ఈ జెన్జీ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటంటే ముఖ్యంగా 5 విషయాలు తీసుకోవడం జరిగింది. నెంబర్ 1, నీట్ ప్రశ్నపత్రాన్ని లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినటువంటి ఓన్లీ ధర్మేంద్ర ప్రధానే కాకుండా ప్రధాని కూడా తక్షణమే రాజీనామా చేయాలి. నెంబర్ 2, ఎలక్షన్ ఉన్నప్పుడే పార్టీలు మేనిఫెస్టో అని ఇదని అదని ప్రకటించి ఈ జెన్జెడ్లను మోసం చేస్తున్నారు. అందుకు ప్రతీకారంగా గతంలో ఇచ్చినటువంటి హామీని అంటే సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, ప్రైవేట్ స్కూళ్లలో కావచ్చు, ఫీజుల నియంత్రణకై ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలి. ఇంకోటి రాష్ట్ర ప్రభుత్వము గతంలో ఇచ్చినటువంటి హామీని 1,00,000 ఉద్యోగాలు ఒకటేసారి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలి. మూడోది ఏంటంటే తెలంగాణ సాధనలో కీలక పాత్ర వహించినటువంటి ఈ జెన్జీలను న్యాయం చేయాలంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలో కావచ్చు, ప్రైవేట్ కంపెనీలో కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, స్థానికంగా 75% రిజర్వేషన్ కల్పించాలి. తెలంగాణ యువకులకు, తెలంగాణ జెన్జీలకు 75% స్థానిక రిజర్వేషన్ కల్పించాలి. ఇంకోటి ఏంటంటే రాజ్యాంగాన్ని రక్షిస్తూ రాజకీయ ప్రక్షాళన జరగాలి. అంటే ఏ రాజకీయ నాయకుడి పైన క్రిమినల్ కేసులు కావచ్చు, మరియు తీవ్ర ఆరోపణలు కావచ్చు, అవినీతి ఆరోపణ కావచ్చు, అవి ఉండకుండా రాజకీయాలలో సమూల మార్పుకై రీకాల్ వ్యవస్థ అనేది ప్రవేశపెట్టాలి. ఈ డిమాండ్ కై ప్రధానంగా ఈ డిమాండ్ కై ఈ రోజు నుంచి జెన్జీ 100% విద్యార్థుల పక్షాన పోరాడుతుంది. ఎటువంటి త్యాగానికైనా ఈ జెన్జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పనిచేయడం జరుగుతుంది. తొందరలోనే మా యొక్క ఇనాగిరేషన్, భవిష్యత్ కార్యాచరణ తొందరలోనే ప్రకటిస్తాం.